సావిత్రి ఆచిక దాదా నీకోసమే ఎదురు చూస్తున్నా. ఏంది మంగ్లీ నా కోసం ఎదురు చూస్తున్నావా? అంటే ఏమన్నా బ్రేకింగ్ వార్త తెచ్చినావా? అయితే జల్దిన చెప్పు మంగ్లీ. అబ్బా ఎప్పుడు చూడు ఏం వార్త తెచ్చినావు అనుడేనా? బాగుపడే ముచ్చట ఉందా లేదా? ఇంకేం బాగుపడేది, తీన్మార్ యాంకర్ కొలువు చేస్తున్నా కదా, అంతకని ఇంకేం కావాలి? అది కాదు, నా మాట ఇంటివంటే నీకు ఏడాదిలో పట్నంలో ఇల్లు కట్టే ఉపాయం చెప్తా. నువ్వు మీ సత్తి ఎంత పోగేశ్వరు చెప్పుర్రి జల్దిన. మాతానేముంటాయబ్బా, తిండికే తిప్పలైతుందంటే. చేతికి ఒక ఉంగరం ఇంత బంగారం ఉంటది ఇంట్లో గంతే. సరే సరే, ఆ బంగారం గింగారం అమ్మితే ఎంత వస్తుంది చెప్పు? ఎంత అంటే మొత్తం బంగారం అమ్మితే 50,000 కూడా వస్తాయో రావో మంగ్లీ? ఇగో అడుగు బడుగు అన్ని అమ్మేసి 50,000 డిపాజిట్ చేయి, నీకు ఏడాదిలో 1,00,000 రూపాయలు ఇస్తా. ఏంది మంగ్లీ, పైసలు ఏమన్నా పిల్లలు పెడతాయా, లేకుంటే నువ్వు అబ్రకదబ్రా అని మంత్రం వేసి డబ్బులు చేస్తావా? ఇప్పుడు నీకు ప్రశ్నలు కావాలన్నా పైసలు కావాలన్నా చెప్పు. ఏడాదిలో 50,000 రూపాయలకు 1,00,000 రూపాయలు. ఒక్కసారి డ్రీమ్ వేసుకో. ఏడాదికి 1,00,000. అబ్బా మంగ్లీ, అయితే నేను నీకు 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తే నువ్వు నాకు 2,00,000 ఇస్తావా? అబ్బో ఇప్పుడే నాత 50,000 కూడా వెళ్ళాయి అన్నావు, అప్పుడే 1,00,000 ఎట్లు ఇస్తావు? అంటే నువ్వు నాకు డబ్బులు ఇస్తానంటే నేను అప్పో సొప్పో తెచ్చి నీకు ఇస్తా కదా, అప్పుడు నాకు 2,00,000 వస్తాయి కదా మంగ్లీ. నేను నమ్మచ్చా? ఈ 24 క్యారెట్ల మంగ్లీ నమ్ము సావిత్రి. మన ఆఫీసుల్లో 50,00,000 రూపాయలు జమ అయినాయి తెలుసా? అది సరే గాని మంగ్లీ, నువ్వు ఇన్నిగానం పైసలు ఏం చేస్తావు? మాకు 2 ఏడికించి తెచ్చిస్తావు? మూట కట్టుకొని 2 ఏళ్ల దాకా కనబడా. లేకపోతే మీ ఎసుంటోళ్ళు ఉంటే ఈ పట్నంలో 2 బంగ్లాలు 4 కార్లతోని మస్తు వర్దిల్లొచ్చు. అవ్వా ఏంటి మంగ్లీ, మోసం చేస్తావా? 24 క్యారెట్ల సొక్కమైన దొంగవా నువ్వు? ఏహే, మీరు చదివే వార్తలకెళ్ళి ఒక్కటి కూడా దమాక్ ఎక్కించుకోరా? ఎప్పుడు బాగుపడతారు మీరు? తప్పు మంగ్లీ, పుణ్యానికి వచ్చింది పైకినికి తెలుసా? మాల్యా సారు 9,000 కోట్లు తీసుకుని ఎగ్గొట్టి బయట దేశంలో మస్తు సంబరం చేసుకుంటుండు. ఎవలేం చేస్తుండ్రు, ఎవలేం చేసిండ్రు? ఆడిపోసుకునే నోరు ఎప్పటికూకోదు, అందరు ఆయననే తిడుతున్నారు. 4,000 కోట్లు కడతాన్నాడు కదా ఇంకా ధర్మాత్ముడు. తతిమ 5,000 కోట్ల రూపాయలు ఎవరొచ్చి కడతారమ్మా? మీ తాత వచ్చి కడతాడా? ఏ పాప మూకో అబ్బా, ఎంతో కొంత కడుతున్నాడు కదా, ఆయన నష్టపోయిండు. ఆయన సుఖం కడతా అంటుండు. నీ బొంద 1,000 కోట్లు బ్యాంకులకు వెళ్ళి అప్పు తీసుకొని మంచిగా షేర్ మార్కెట్ లో పెట్టి మస్తు వెనకేసిండు. ఏం నష్టపోయిండమ్మా? ఎట్లా యాంకర్ అయినావో ఏమో నువ్వు, ఏం తెలియదు. అప్పులలో ఉన్నాడు ఆయన, అందుకే సగం పైసలు కడతా అంటుండు. అస్సలకైతే మోసం చేయలేదు కదా. బతుక నేర్చునోని తెలియదు. ముందుగాలేమో మంచిగా అప్పు తీసుకుంటారు, తర్వాత నా తాను లేవు అంటే బ్యాంకోళ్ళే బతిలాడి ఎంతో కొంత కట్టమంటారు అని వాళ్ళ ప్లాను. అవునా మంగ్లీ, నేనేమో ధర్మాత్ముడు పుణ్యాత్ముడు సగమైన కడుతుండే నేను జాలిపడ్డా తెలుసా? మీ ఎసుంటోళ్ళు ఉండబట్టే సావిత్రి నేను ఇట్లా డిపాజిట్లు తీసుకుంటున్నా. అయినా డబ్బులు అనగానే పైసలు చూడు ఎంత మంది కట్టిండ్రో. జీవితంలో గన్నిగానం పైసలు ఎప్పుడు చూడరు కదా, అందుకనే ఉట్టిగానే నమ్ముతుర్రు. మరి నువ్వు కూడా మాల్య లెక్క పిల్లనేసి సంపాదిస్తావా? అవును, మరి మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు జనాలు. ఇప్పుడు మీ పైసలు తీసుకొని నేను ఏడాదిదాకా కనిపియా, తర్వాత మీరే ఫోన్ చేసి మంగ్లీ మంగ్లీ నీకు దండం పెడతా మంగ్లీ, వడ్డీ వద్దు గిడ్డి వద్దు ఎంతో కొంత ఇవ్వు అని బతలాడతారు. అమ్మో చూసిన రానుళ్ళు ఎంత మోసమో. ఏం జనాలో ఏమో, నమ్మేటోళ్ళని నమ్మరు కానీ మాల్యాసంటోళ్ళని నమ్ముతారు.